My grandfather, Gangula Swamidas, his name I carry Das with me always. He fought in Kohima War in 1943-44. He was in charge of one tanker, and he was trying to protect that. Then there was a bomb from the plane, and which fell on the tanker. All his friends died, and he was badly injured, and later he was in the hospital for 4 months. There was a bomb fell on his tanker. All his companions died. Only he was survived. 4 months he was unconscious, and after 4 months he came to life. Maybe all his body was like thrown with all the stitches on it. But there was one small iron piece was there close to his liver. So every year he was supposed to go for medical checkup, because 44 time right it was. But he survived 20 years after that. So my father was born, but my father was 15 years old. My grandfather expired because he, after maybe every year he used to go for medical checkup, but somehow he couldn't go for 1 year. That's that. So this is so maybe their family members, they may not come here. Many, but I'm fortunate to come here. Almost 3,000 allied soldiers. All of them, most of them are here. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనలను దయతో ఆలకింపుము. మృతులలో నుండి లేవబడిన మీ కుమారుని యందు మా విశ్వాసము మరింత బలపడినది. మరణించిన మీ దాసుడు గంగుల స్వామిదాస్, అలాగే మా కుటుంబంలో మరణించిన మీ దాసులందరికీ పునరుత్థానం నందు నమ్మకము కలదను విశ్వాసము మా యందు కొత్త ఉత్తేజంతో దృఢపరపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సో డాడీ ఎప్పుడు తాతయ్య గురించి చాలా కథలు చెప్పేవాడు మాకు. యాక్చువల్గా నా జీవితంలో తాతయ్యని ఒక రోల్ మోడల్గా చూసుకుంది ఎప్పుడంటే నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత. ఇంటర్మీడియట్ టైంలో ఏం అవ్వాలి జీవితంలో అనుకుంటే నేను ఒక సోల్జర్ అవ్వాలనుకున్నా. సోల్జర్ అంటే ఎయిర్ ఫోర్స్లో. ఎందుకంటే తాతయ్య మనకి మెడల్ ఉంది, తాతయ్య బర్మా వారు ఒక హీరో లాగా, ఒక స్టాలిన్ లాగా ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో షిల్లాంగ్ దగ్గర, నేను షిల్లాంగ్ వెళ్ళటం జరిగింది. ఆయనతో పాటు చనిపోయిన రామ్దాసు, మిగతా ఆయన బెటాలియన్లో ఉన్న రాయల్ ఇండియన్ ఆర్మీ బెటాలియన్లో ఉన్న వాళ్ళు చనిపోయిన సమాధులను కూడా నేను దర్శించాను 2013 ఏప్రిల్లో. ఖచ్చితంగా వాళ్ళు తాతయ్యకి తెలిసే ఉండిద్ది, ఎందుకంటే ఇద్దరు ఒకే రెజిమెంట్కి సంబంధించిన వాళ్ళు. తాతయ్య బతికారు కాబట్టి మనం అందరం ఉన్నాం ఇప్పుడు. బట్ ఆయనతో పాటు స్నేహితులు చాలా మంది ప్రాణాలు ఆ ప్రపంచ యుద్ధంలోనే కోల్పోయారు. వాళ్ళ సమాధులు ఇంకా షిల్లాంగ్లో ఉన్నాయి, నాగాలాండ్ స్టేట్లో. సో డాడీ ఈ స్టోరీ ఎప్పుడు తాతయ్యకి ఆ స్టాలిన్ సినిమాలో చిరంజీవి గనక ఒక చిన్న ఎన్నుక ముక్క ఉండిపోయి దాని ఆపరేషన్ కోసం అని ఇంటికి వచ్చి
దాని తర్వాత పెళ్ళయ్యి ఇంతమంది పిల్లలు పుట్టి ఇప్పుడు మనవళ్ళు, ఒక 3rd జనరేషన్. దాంట్లో ఆయన యొక్క పేరు మా నాన్న ద్వారా మాకు మిగతా వాళ్ళకి వచ్చి ఇప్పుడు నేను నా లైఫ్లో మొత్తం నాకు ఇచ్చిన పేరు, నానమ్మ పేరు, తాతయ్య పేరు విజ్ఞాన్ దాస్, జ్ఞానమ్మ స్వామిదాసుల కలయిక, వాళ్ళ పేర్ల యొక్క కలయిక నా పేరు విజ్ఞాన్ దాస్. మేబీ 20 సంవత్సరాల దాకా, 30 సంవత్సరాల దాకా నేను నానమ్మ పేరు ఎక్కువ వాడుకున్నా, విజ్ఞాన్ 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 అని, జ్ఞానమ్మని. 30 సంవత్సరాల తర్వాత కానీ నేను తాతయ్య పేరు వాడుకోవటం మొదలుపెట్టింది. దాస్, ఓన్లీ దాస్. ఇప్పుడు ఫాదర్ దాస్ అని పిలుస్తారు. నేను కూడా ఐ విష్ టు కాల్ మై సెల్ఫ్ యాజ్ దాస్. ఇటాలియన్లో మిక్యామో అంటారు, నా పేరు అని చెప్పడానికి మిక్యామో అంటే ఐ కాల్ మై సెల్ఫ్. ఇంగ్లీష్లో మై నేమ్ ఈజ్ అంటాం, మై నేమ్ ఈజ్ అంటానికి ఐ కాల్ మై సెల్ఫ్ అంటానికి చాలా తేడా ఉంది. మై నేమ్ అంటే వేరే వాళ్ళు పెట్టింది, ఐ కాల్ మై సెల్ఫ్ అంటే నేను ఎలా పిలుచుకోవాలనుకుంటుంది. సో నేను సెమినార్లో జాయిన్ అయిన తర్వాత కానీ తాతయ్య పేరు యూజ్ చేయటం మొదలుపెట్టింది. ఎనివే తాతయ్య ఇప్పుడు నాతోనే ఉంటారు. ఒక నాన్నకి కొడుక్కి ఉండాల్సిన సంబంధం మా నాన్న ద్వారా నాకు తెలిసింది. ఆయన నిజంగా గొప్పోడు కాబట్టి మా నాన్న అన్నిసార్లు ఏడుస్తా, ఆయన ఏ మూడ్లో ఉన్నా సరే ఆ నాన్న గురించి చెప్పి ఏడవని క్షణాలు చాలా ఉన్నాయి. సో న్యాచురల్లీ నిజంగానే ఒకవేళ డాడీ ఉండుంటే ఈరోజు ఇంత రాత్రిపూట నేను చేయాల్సిన ఇంతకంటే ముందే గ్రాండ్గానే చేసే వాళ్ళమేమో 100 సంవత్సరాలు తాతయ్య పుట్టినరోజు. బట్ ఎనీవే దేవుడు ఇచ్చిన కృప అది. ఆయన ఈరోజు మన సువిశేష పట్టణంలో చదివినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు గనక మంచివారిని చెడ్డవారిని వేరుపరిస్తే తాతయ్య తప్పకుండా మంచివారి స్థానంలోనే ఉంటారు. మనలో చాలా మందికి తెలియకపోయినా తాతయ్య, మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆయనతో పాటు జీవించిన వారి నుండి మనం తాతయ్య గురించి విన్నాం చిన్నప్పటి నుంచి. ఆయన తప్పకుండా పరలోకంలో ఉంటున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క దివ్య బలి పూజలో తాతయ్య యొక్క ఆత్మశాంతి కోసం దేవుడు గంగుల స్వామిదాస్ ఆయన ద్వారా మనల్ని అందరినీ భూలోకంలోకి ఆయన యొక్క ప్రణాళిక ద్వారా తెచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క దివ్య బలి పూజ నేను సమర్పిస్తున్నాను. ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథన్. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తండ్రి నీవే,
ముక్కురంధ్రములో ప్రాణవాయువులోది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువులోది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. వందనము 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 ప్రభు వందనము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన మీ దాసుడు గంగుల స్వామిదాసును మీ ప్రేమామయుడైన మీ కుమారుని మహిమలో భాగస్థుల మగుటకు మేము ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రిమెంబర్ యువర్ సర్వెంట్ Gangula Swamidas, whom you have called from this world and whom you have sent in this world 100 years back. On this day, 20th January 1921, grant that he who was united with your Son in a death like his may also be one with him in the resurrection. O Prabhuva, మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని మరణమును ఉత్థానమును ఈ పాస్కా పరమ రహస్యముల్లో కొనియాడితిమి. నిన్ను సేవించి మృతి చెందిన మా తాతగారు గంగుల స్వామిదాసు ఆయన కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యమును ఆయనని శాంతికాంతుల నిలయమైన పరలోక నివాసమునకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళెదము. సర్వేశ్వరునికి వందనములు. సో ఎనీవే తాతయ్య యొక్క దీవెనలు మన మీద ఉంటాయి. ఆయన చేసిన మంచి పనులు దేశానికే కాదు, దేశానికి సేవ చేశారు, నేను దేవుడికి సేవ చేస్తున్నా, అంతే తేడా. సో బుద్ధుడు కూడా ఆయనలాగే దేశ సేవ చేద్దాం అనుకున్నా, బట్ దేవుడు ఓకే మీ తాత ఆల్రెడీ దేశ సేవ చేశారు, మేబీ నువ్వు దేవుని సేవ చేయని నన్ను పిలుచుకున్నారు. సో దేవునికి స్తోత్రం. ఓకే మరి మీ తాత నిజంగా ఆత్మ ఆయనది పరలోకానికి ఇప్పుడు వెళ్ళుద్దే, ఒకవేళ వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళుద్దిరా నిజంగా. సంగతి పక్కన పెడితే తాతయ్య ఆయన ద్వారా మేము వచ్చాం. సో ఆయన పేరు నేను ఆయన పేరు పెట్టుకొని నేను ఎదురుకి వెళ్తున్నా ఇప్పుడు. సో తప్పనిసరి ఏంటి 100 సంవత్సరాలు పుట్టినరోజు నేను ఎలా మర్చిపోయానని. సో నైస్. మా నాన్న ఉంటే ఇంకా చాలా డిఫరెంట్ గా ఉండేది, మాకు మంచి ధూమ్ధామ్ ఉండేది. ఆర్చ్ బిషప్ ఏబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు మా నాన్న చూసినట్టు అనిపించింది అని. సో హీస్ లైక్ ఎ ఫాదర్. సో ఎనీవే ఓకే దెన్ నైస్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.